హాయ్ అండి, వెల్కమ్ టు నిధిశ్రీస్ కిచెన్. గులాబ్ జామ్ని పర్ఫెక్ట్గా టేస్టీగా ఎలా చేయాలో ఇప్పుడు మనం చూద్దాం. ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వారు కింద ఉండే సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ను కూడా నొక్కండి, నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియోస్ మిస్ అవ్వకుండా చూడటానికి. సరే అండి, ఈ గులాబ్ జామ్ తయారు చేసే ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ముందుగా మార్కెట్లో దొరికే గులాబ్ జామ్ ప్యాకెట్ని తీసుకోండి. కట్ చేసి పొడిని ఒక బౌల్లోకి తీసుకోండి. ఇప్పుడు కొంచెం కొంచెం నీళ్ళను వేసుకుని పిండిని ముద్దలా కలుపుకుందాం. మరీ ఎక్కువగా ప్రెస్ చేస్తూ కాకుండా సున్నితంగా కలపండి. ఇలా సాఫ్ట్గా కలిపాక మూత పెట్టి పిండిని ఒక 10 నిమిషాల పాటు ఉంచుదాం. పిండి సెట్ అయ్యేలోపు పాకాన్ని తయారు చేద్దాం. 1 కప్పు గులాబ్ జామ్ పిండికి 2.5 నుంచి 3 కప్పులు పంచదార తీసుకోండి. ఈ కొలతలతో తీసుకుంటే స్వీట్ సరిగ్గా సరిపోతుంది. కప్పులు పంచదార తీసుకుంటామో అన్ని కప్పులు నీరు పోసి 5 నిమిషాల పాటు మరిగించాలి. తీగ పాకం రానవసరం లేదు. ఇచ్చే ముందు 1/2 టీ స్పూన్ యాలకుల పొడి వేసుకుని బాగా కలుపుకోండి. ఇప్పుడు పిండిని తీసి గులాబ్ జామ్ చేసుకుందాం. చక్కగా పర్ఫెక్ట్గా రావాలంటే చేతికి కొద్దిగా నెయ్యి రాసుకుని పిండిని సాఫ్ట్గా రౌండ్ బాల్స్లా చేయాలి. అదేవిధంగా మొత్తం పిండిని గులాబ్ జాములుగా చేసుకుని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకుందాం. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని తీసుకుని వేడి చేయాలి. ఇప్పుడు ఒక్కొక్కటి వేసుకుని ఫ్రై చేసుకుందాం. వీటిని కేవలం లో టు మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేయాలి. అప్పుడే పర్ఫెక్ట్గా ఫ్రై అవుతాయి. మంచి కలర్ వచ్చేదాకా ఫ్రై చేయాలి. ఇలా ఈ కలర్ వచ్చాక ఆయిల్ నుంచి తీసేసి గోరువెచ్చగా ఉన్న పాకంలో వేసుకుందాం. ఇలా ఒక అరగంట ఉన్న తర్వాత సర్వ్ చేసుకుందాం. ఎంతో టేస్టీగా స్పాంజీగా ఉండే గులాబ్ జామున్ రెడీ అయిపోయాయి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.